అలాగే ఆహుతులందరికీ కూడా నమస్కారం. మా మిత్రులు, మార్గదర్శి పెద్దలు శ్రీనివాసరావు గారికి మీ అందరి సమక్షంలో మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నా. వాస్తవంగా గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు ఆయనకో నాకో ఎవరో ఒకళ్ళు ఫోన్లు చేస్తూనే ఉండేవాళ్ళు, మీకేమి ఇస్తున్నారు అని చెప్పని. మొగుడు కొట్టిన దానికంటే తోడుకోవడం చూసి నవ్వింది అన్నట్టుగా వాళ్ళేమో ఏ నిర్ణయం తీసుకోవట్లా, వీళ్ళకేమో ఏం సమాధానాలు చెప్పలేకపోతున్నాం. ఇవ్వటం బిగిన్ చేసిన తర్వాత అరే ఆ పిల్లలకి ఇచ్చారు, మీరు ఇంత ఇరగ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు, మిమ్మల్ని ఏం పరిగణలోకి తీసుకోవట్లేదు అని చెప్పని ఈ దెప్పుడు ఎక్కువైపోయింది మాకు. అంతిమంగా చిన్నదో పెద్దదో రాష్ట్ర స్థాయి ఒక గుర్తింపున్న పదవి శ్రీనివాసరావు గారికి వారిని ఎంపిక చేయటం అనేది మొట్టమొదటిగా మాకు కొంత ఆ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ప్రాసెస్లో కొంత రిలీఫ్ వచ్చింది. అది అనౌన్స్ చేసినా కూడా మళ్ళీ బిగిన్ చేశారు. అసలు ఆయన అనుభవం ఏంటి, ఆయన స్థాయి ఏంటి, ఆయనకి ఈ పదవి ఏంటి, ముందు ఆయన్ని రిజెక్ట్ చేయమనండి అని చెప్పని. ఆ రిజెక్ట్ చేయమని చెప్పిన వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి వ్యక్తిగతంగానూ సమాధానం చెప్పా. ఇప్పుడు మనందరి సమక్షంలో కూడా చెప్పాలి అనుకుంటున్నా. నేను అంటే మరి మనందరం సెయిలర్స్ క్లబ్లో కలిసినప్పుడు కూడా ఈ ప్రస్తావన మనం ఆ రోజు చర్చించాం. వాస్తవంగా నా ఆలోచన ఏంటంటే, కుల కార్పొరేషన్లు గతంలో ఎస్సీ కార్పొరేషను, బీసీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ, కాపు, బ్రాహ్మణు, వైశ్య కార్పొరేషన్ మాత్రమే ఉండేవి. వాటిని జగన్మోహన్ రెడ్డి హయాంలో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు, వితౌట్ చైర్ అండ్ టేబుల్. పేరుకు ఒక కార్పొరేషన్ ఏర్పాటైనాయి, కనీసం కుర్చీలు కూడా లేవు. వాళ్ళకి జీతాలు ఇస్తే ఉపయోగం ఉంది. ఆ కార్పొరేషన్ల ద్వారా సమాజానికి ఏదైనా చేయగలిగే శక్తి సామర్థ్యాలు లేనప్పుడు నామమాత్రపు కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ప్రయోజనం లేదు. కార్పొరేషన్ అయితే ఏర్పాటై ఉన్నాయి. కమ్మ కార్పొరేషన్ కూడా అందులో ఒకటి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయినా సరే ఎస్సీ కార్పొరేషన్కో, బీసీ కార్పొరేషన్కో ఇచ్చినట్టుగా కమ్మ కార్పొరేషన్కు కూడా తప్పనిసరిగా బడ్జెట్ కేటాయింపు చేయాలి. ఆ బడ్జెట్ కేటాయింపు చేయడం ద్వారా బాధ్యత కలిగిన వ్యక్తుల్ని ఆ కార్పొరేషన్లో కూర్చోబెడితే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాట్లాడితే ఏమంటున్నారు, P4 గురించి ప్రస్తావిస్తున్నారు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పని, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అని చెప్పని మాట్లాడుతున్నారు. మొన్న జూలైలో పెద్దలు జయరాం గారి ఆహ్వానం మేరకు నేను తానా అండ్ నాడ్స్ సమావేశంలో పాల్గొనడానికి అమెరికా వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ ఉన్న 3 వారాల్లోనే చాలా మందితో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, చాలా మీట్ అండ్ గ్రీట్లో పాల్గొనడం జరిగింది. అలా పాల్గొన్నప్పుడు అక్కడ నాతో ఇంటరాక్ట్ అయిన అవుట్ ఆఫ్ ఎవ్రీ 10, 8 మంది నాతో చెప్పింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఈ P4 గురించి మాట్లాడుతున్నారు కదా, మాకు అవకాశం ఉన్న వరకు ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి చాలా సందర్భాల్లో స్పందిస్తూ వచ్చాం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు స్పందిస్తూ వచ్చాం. ఇప్పుడు ఆయన ఎవరికో సహాయ సహకారాలు అందివ్వండి, వాళ్ళని అడాప్ట్ చేసుకోండి అని చెప్తున్నారు. కనీసం ఇక్కడి నుంచి అయినా సరే మేము కూడా కొంచెం స్వార్థంగా ఆలోచించాలనుకుంటున్నాం. ఆ అడాప్ట్ చేసుకునే అవకాశమే ఉంటే, అదేదో మన వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే అవసరంలో ఉన్న వాళ్ళని, కష్టంలో ఉన్న వాళ్ళని, మన వాళ్ళని కొంచెం పైకి తీసుకురావడానికి మేము ఉపయోగపడితే మాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది. మీరు ఈ అంశాన్ని కమ్మ కార్పొరేషన్ ద్వారా మెటీరియల్ అయ్యే విధంగా చూడండి అని చెప్తా ఉన్నారు. 100కి 100 రూపాయలు ఇవాళ కమ్మ కార్పొరేషన్ కంటూ కొంత గౌరవప్రదమైన బడ్జెట్ కేటాయింపు జరిగి, ఆ బడ్జెట్ కేటాయింపుకి P4 ద్వారా అంటే ఇవాళ కోటేశ్వరరావు గారు, జయరాం గారు వాళ్ళ ద్వారా మనకి ఇప్పుడు వ్యక్తమైనట్టుగానే స్పందించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ రెక్కల కష్టంతో సంపాదించుకున్న సంపాదన మిస్యూజ్ కాకుండా బాధ్యతాయుతంగా సర్వీస్ చేసే వ్యక్తులు ఉంటే చాలు అని చెప్పని కోరుకుంటా ఉన్నారు. కోటేశ్వరరావు గారు ఆ నమ్మకం కలిగారు కాబట్టి మోతక్కి గారు అంత పెద్ద అమౌంట్ ఇవ్వడానికి సిద్ధపడి ముందుకు వచ్చారు. దాని ఇంపాక్ట్ అన్ని 100 మంది పిల్లలు అక్కడ చదువుకోవడానికి మార్గం సుగమవుతూ ఉంది. కాబట్టి శ్రీనివాసరావు గారి గురించి నాకు తెలుసు. ఇవాళ కమ్మ కార్పొరేషన్ ద్వారా
ఆ విధంగా ఛానలైజ్ చేయగలిగే స్ట్రేచర్ ఆయనకు ఉంది. ఎందుకంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ కమ్మ కమ్యూనిటీలో గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గళం వినిపించిన శ్రీనివాసరావు గారు తెలియని వ్యక్తులు లేరు. ఆయన కొత్తగా తను పరిచయం చేసుకునే అవసరంలా ఆ ఉన్న ఐడెంటిటీని కులానికి ఉపయోగపడే విధంగా సద్వినియోగపరచడానికి ఇవాళ ఆయనకు దొరికిన ఒక సాధనంగా దీన్ని భావిస్తా ఉన్నా. నేను ఆ పదవి అనౌన్స్ అవ్వగానే నేను అందులో నేను ఫేస్బుక్ లో రాశాను, కార్పొరేషన్ చైర్మన్ గా యువకుడు బ్రహ్మన్ చౌదరిని ప్రకటించున్నారు. బ్రహ్మన్ చౌదరికి సహాయ సహకారాలు మీరు నిర్వివాదాంశంగా అందించగలుగుతారు అని చెప్పని. ఎందుకంటే నాకంటే చిన్నాడు చైర్మన్ ఏంటి, నేను డైరెక్టర్ ఏంటి అనే ఇగోలు ఆయనకి లేవు. నాకు దక్కిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వీలైనంత ఎక్కువ మందికి నాకున్న పర్పస్తో నేను ప్రాపర్ గా ఛానలైజ్ చేసి దీన్ని వీలైనంత సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేయగలిగితే చాలనుకునే నేచర్ ఉన్న వ్యక్తిత్వం అయింది. కాబట్టి ఇవాళ ఈ దక్కిన అవకాశాన్ని 100కి 100 పాళ్ళు శ్రీనివాసరావు గారు సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. అదే సందర్భంలో మిగిలిన కుల కార్పొరేషన్లు కూడా ఈ కార్పొరేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యే స్థాయికి వాళ్ళు డెఫినెట్ గా ఆ సర్వీస్ ని ఎక్స్టెండ్ చేయగలుగుతారనేది నేను డెఫినెట్ గా చెప్పగలుగుతా. ఏదో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కి లోన్స్ ఇచ్చారా, సబ్సిడీ లోన్స్ ఇచ్చారు, లేకపోతే ఎవరికి క్యాబ్లు ఇచ్చారు, ఆటోలు ఇచ్చారు అనే స్థాయిలో కాకుండా ముందు అసలు సిసలు అవసరంలో ఉన్న వాళ్ళకి లైఫ్ లో సెటిల్ అవడానికి కావాల్సిన మార్గం 100కి 100 పాళ్ళ కార్పొరేషన్ ద్వారా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతారు. అదే సందర్భంలో ఇంకొక అంశం, మనం చాలా పట్టి పీడిస్తున్న ఇంతమంది ఇక్కడ ఉన్నాం కాబట్టి, పెద్దలు ఉన్నారు కాబట్టి ఒక అంశం నేను చెప్పాలనుకుంటున్నా. నేను మొన్న 11వ తారీఖు రోజు మన రమావాళ్ళ విలేజ్ దగ్గరే తెల్లబాడు అనే విలేజ్కి వెళ్ళాను. అంటే నేను గత దశాబ్ద కాలం నుంచి గ్రామాల్లో చాలా సందర్భాల్లో గమనిస్తా ఉన్న అంశం, ఎవరైనా చనిపోయినప్పుడు మన వాళ్ళు ఒకటి ఎవరికి పిల్లల దగ్గర ఉన్నట్ల కనీసం 2 రోజులు 3 రోజులు ఫ్రీజర్లో ఉంచాల్సి వస్తుంది. అంతిమంగా పిల్లలు వచ్చిన తర్వాత కూడా కొమ్ము పట్టగలిగే వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. దాంతో ఏమవుతుందంటే శ్మశానాల మన ఇళ్ళమట ఉండవు, కొంచెం దూరం మోసుకెళ్లాల్సి వస్తుంది. ఆ మోసుకెళ్ళలేక చాలా అవస్థలు పడతా ఉంటున్నారు. మొట్టమొదటిగా ఇవాళ గ్రామాల్లో మిగిలిన పెద్దల అంతిమ యాత్ర అయినా సరే గౌరవప్రదంగా జరగాలి అని అంటే ప్రతి గ్రామానికో లేకపోతే కనీసం ఒక 3-4 గ్రామాలకు కలిపైనా సరే మనం ఇక్కడ టౌన్స్ లో చూస్తున్నాం వెహికల్స్, అట్లాంటివి ఏదైనా ప్రొవైడ్ చేయగలిగితే చాలా మహాప్రస్థాన వాహనాలు అట్లాంటివి కనుక కనీసం 4-5 గ్రామాలకు కలిపి ఒక వెహికల్ అక్కడ ఏదైనా ప్రొవైడ్ చేయగలిగినా కూడా ఇవాళ గ్రామాల్లో ఉన్న పెద్దవాళ్లే మిగిలి ఉన్నారు. గ్రామాల్లో వాళ్ళకి చాలా చాలా మేలు చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మనకున్న ఆచార వ్యవహారాలు ఏంటంటే తండ్రి ఉండగా కొడుకు పట్టకూడదని చెప్తాం, తండ్రి ఉండగా కొడుకు శ్మశానానికి రావద్దని చెప్తాం. ఇవన్నీ మనకి మొదటి నుంచి మనం ఫాలో అవుతున్న ట్రెడిషన్స్ కాబట్టి పిల్లలు శ్మశానం దాకా రారు. అందులో మనమే నేను వెళ్ళొస్తాలే నువ్వు జాబ్కి వెళ్ళని చెప్పని మన పిల్లల్ని పంపించేసి మనమే అటెండ్ అవుతా ఉన్నాం. మనం ఇవాళ మోయగలిగే ఏజ్లో లేరు, ఆ ఓపికలో లేవు. ఈ విషయంలో మాత్రం ఇది ఒక బర్నింగ్ ఇష్యూగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం ఫేస్ చేస్తున్న సమస్య. దీన్ని మాత్రం తప్పనిసరిగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని అన్నింటినీ దృష్టిలో ఏ విధంగా కార్పొరేషన్ ద్వారా చేయగలుగుతారా, 10 మందిని మొబిలైజ్ చేసి వాళ్ళ ద్వారా మీరు ముందు లీడ్ రోల్లో ఉండి ఆ ఫండ్స్ పోలప్ చేయడం ద్వారా చేయగలుగుతారనేది మీరు కూడా ఆలోచన చేయండి. శ్రీనివాసరావు గారు, మీకు ఇంకా జీవో విడుదలయ్యి రేపు బాధ్యతలు అప్పచెప్పి మీరు అసలు యాక్షన్లోకి దిగే నాటికి ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి మీరు ఈ ఉన్న సమస్యల్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు, అక్కడ ఉన్న సమస్యల గురించి మీకు అవగాహన ఉంది. నేను కూడా మీ ఊరు వచ్చా, మీ ఊర్లో కూడా ఇదే అక్యుమిలేటెడ్ ప్రాబ్లం అక్కడ ఉన్నది, ఇదే సమస్య మీ గ్రామంలో కూడా. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సమర్థంగా మీ విధుల్ని మీరు 100కి 100 పాళ్ళు మీకు గౌరవం పెంచుకునే విధంగా, అలాగే సామాజిక వర్గానికి కూడా గౌరవాన్ని తెచ్చే విధంగానే మీరు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారనేది 100కి 100 పాళ్ళు నమ్మకం ఉంది. ఆ సందర్భంగా మీకు శక్తియుక్తులు సామర్థ్యం మరింతగా ఆరోగ్యం కూడా, ఎందుకంటే ఈ మధ్య కొంచెం మీరు స్ట్రెస్ తోట కొద్దిగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఈ ఆరోగ్యం కూడా కొద్దిగా మీరు కాపాడుకొని మీ శక్తి సామర్థ్యాలను పూర్తి స్థాయిలో వినియోగించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను.